విశాఖపట్నం మధురవాడ జాతర గట్టుపై పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి వారాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేకువజామునే దుర్గాలమ్మ తల్లికి అర్చకులు ఉపచారాలను పూర్తి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకల్ప పూజ జరిపి అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ స్థానిక గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్ల సూరిబాబు మాట్లాడుతూ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి వారాల పండుగ నిర్వహిస్తామని, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గాలమ్మ తల్లిని భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి సేవించుకుంటారని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, గ్రామస్తులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ఏటా వారాల పండుగ నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఓకే విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసం పౌర్ణానికి ముందు మంగళవారం ఇక్కడ అమ్మవారి వారోత్సవాలు వారాల పండుగ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉదయం నిత్యార్చన, అలాగే పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా ఆలయ అర్చకులతో జరిపించడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మవారి ఊరేగింపు గ్రామంలోంచి బయలుదేరి ముందుగా బంగారమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. తరువాత దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి సంబరంతో మేళ తాళాలు, తప్పిడిగుళ్ళు, మందుగుడు సామాగ్రి మొదలగు సామాగ్రితో సంబరంతో బయలుదేరి ఆలయానికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలన్నీ కూడా భక్తులపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.